పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యార్థులు ఇలా రోడ్లపై వెళ్తున్నారు. ఏ ఒక్కరు కూడా పాఠశాలకు వెళ్లకుండా ఇళ్లలోనే చదువుకుంటున్నారు. దీనంతటికి కారణం పాఠశాల సుదూర ప్రాంతాల్లో నిర్మించడమే. ప్రస్తుతం ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారి పేరెంట్స్ కూడా మనతో ఉన్నారు. అసలు సమస్య ఎక్కడ వచ్చిందో అడిగి తెలుసుకుందాం. ఇదంతా కూడా పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం నక్కాపాలెం అనే బాగా లోపల ఉన్న ఒక గ్రామంలో పరిస్థితి ఇది. సుదూర ప్రాంతం అంటే కాలువ పక్కన పాఠశాల నిర్మించడంతో అక్కడికి వెళ్ళి విద్యను అభ్యసించడానికి మా పిల్లల్ని పంపించడానికి చాలా భయంగా ఉందని అయితే ఇక్కడ పేరెంట్స్ వాపోతున్నారు. అడిగి తెలుసుకుందాం. అక్టోబర్ నుంచి కూడా మీ పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు అన్నారు. ఏం జరిగింది? సరే, ఇది నాడు నేడులో స్కూల్లో 10 లక్షల సెలక్షన్ అయిందండి. కాకపోతే పేరెంట్స్ కమిటీ అందరూ కూడా మాకు పాత స్కూల్లోనే కట్టాలని ఆమోదిస్తున్నారండి. కాకపోతే కొంతమంది వ్యక్తులు వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్లో కట్టాలని వాళ్ళ డొనేషన్లు తీసుకుని స్థలం కొని వాళ్ళు అక్కడ కట్టాలని పేరెంట్స్ కమిటీ అంతా కూడా మాకు పాత స్కూల్ అయితేనే మాకు అనుకూలంగా ఉంటుంది, మా పిల్లలకి ఏం జరిగినా మేము ఇక్కడ చూసుకుంటాం, అది ఎక్కడో దూరం కాలువ పక్కన కాలువలో పడిపోతే ఎవరు సమాధానం చెప్తారని చెప్పని అధికారులను అందరిని అడగగా కూడా ఎవరో రెస్పాన్స్ అవ్వలేదండి. అప్పుడే 5-6 నెలల మట్టిని స్కూల్ మానిపించేసినా కానీ ఏ అధికారులు మాకు స్పందించలేదండి. ఒకరి కోసమే ఒక ఉపాధ్యాయుని పెట్టి 40,000 శాలరీ ఇచ్చి ఒకరి కోసమే స్కూల్ అక్కడ నిర్మించి అలా చేస్తున్నారండి. అంటే ఇక్కడ స్కూలు రహదారి పక్కనే ఉంది, చిన్నదైపోయింది, అందుకోసం అక్కడ కడుతున్నారని సిబ్బంది. సార్, గతంలో కూడా ఒక 80 మంది 90 మంది చదువుకునే వాళ్ళం అండి మేము చదువుకున్నప్పుడు. అయితే ఇప్పుడు ఉండేది 13 మందిని స్ట్రెంత్. 13 మందికి 11 మంది మా పిల్లలండి. 11 మంది కూడా వాళ్ళు స్కూల్ మానేసినా కానీ ఏ అధికారులు ఎవరు పట్టించుకోలేదండి. ఇద్దరే చదువుతున్నారండి లోన. ఇద్దరి కోసం ఒక సార్ని పెట్టి ఒక మధ్యాహ్నం భోజనం అవి పెట్టి నడిపిస్తున్నారండి. అక్టోబర్ నుంచి కూడా పంపడం లేదండి. అంటే మీరు మత్స్యకార సామాజిక వర్గానికి చెందినవారు, మీరు వేటకి వెళ్తేనే మీ జీవనం కొనసాగదు. కానీ మీ పిల్లల్ని స్కూల్కి పంపకుండా ఉంటే మరి వారి భవిష్యత్తు కూడా. సరే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పంపించామనుకోండి, ఒక కాలువ పక్కన కడుతున్నారండి. ఇప్పుడు ఏదైనా కాలువలో పడితే ఎవరైనా సమాధానం చెప్పి మీరు అందరూ బయటికి వేటకి వెళ్ళిపోతారు కాబట్టి ఆ సమయంలో ఎవరో ఉంటారు. అదే ఇక్కడ అనుకున్న దగ్గరలో ఉంటుంది కాబట్టి మేము మధ్యాహ్నం వచ్చి చూసుకుంటా కానీ ఉంటుందండి. అదే ఎక్కడ కడుతున్నారు కదండి, కాలువలో పడిపోయినా కానీ ఎవరు మాకు సమాధానం చెప్పారు. మరి ప్రభుత్వం ప్రతి విద్యార్థిని స్కూల్కి పంపాలని అంటున్నారు, మరి మీకు ఇదే ఇబ్బందా ఇంకేమన్నా? మాకు ఇదే ఇబ్బంది అండి. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ ఇక్కడే ఉందండి. మాకు ఎక్కడైతేనే మాకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పని మేము అందరం అనుకున్నాం. అంటే మరి మీరు మండలంలో విద్యాశాఖ అధికారులు ఉంటారు, ప్రతి జిల్లాలోనూ కూడా కలెక్టర్ కార్యాలయంలో పాటు ఇటు అన్ని చోట్ల కూడా స్పందన కార్యక్రమం జరుగుతుంది. మీరు ఎక్కడైనా ఫిర్యాదు చేశారా? సరే, మేము అన్ని చోట్ల ఇచ్చామండి, స్పందనలు ఇచ్చామండి. కోర్టుని కూడా ఆశ్రయించామండి. కలెక్టర్ గారు ఏమో 1 సైడ్గా అక్కడే కట్టాలని చెప్పని వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు అక్కడ నిర్మిస్తున్నారని, మేమైతే మాకు ఇక్కడే కావాలని చెప్పని మేము ఇప్పుడు కూడా కోర్టులో స్టే నడుతుందండి. ఇప్పుడు కూడా కోర్టులో ఉండగా కానీ కోర్టు ధిక్కరణ కింద వాళ్ళు అక్కడే స్కూల్ నిర్మిస్తున్నారండి. బేస్మెంట్ వరకే వేస్తారండి. మాకైతే మా పిల్లలకైతే అనుకూలంగా ఎక్కడ ఉంటుందండి, ఇక్కడే కావాలండి మాకు స్కూల్ అయితే. మాకు వేరే చోట అయితే మేము పంపమండి. మెజారిటీ విద్యార్థులు మీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళని మొత్తం 13 మందికి 11 మంది మా అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇంట్లో చదువుకుంటున్నారా లేకపోతే? సార్, మేము బయట ట్యూషన్ చెప్పించుకుంటున్నామండి. ఎందుకంటే స్కూల్కి మాకు అలాగే వెళ్ళడం లేదు కాబట్టి మేము వేరే టీచర్ని పెట్టి ట్యూషన్ పెట్టించుకుంటాం. చివరిగా అయితే ఇక్కడే విద్యాభ్యాసం కొనసాగించాలి. ఎక్కడైతే మా పిల్లల్ని పంపుతామండి, వేరే చోట అయితే మేము స్కూల్ పంపం. పిల్లలకి మేము ఇక్కడనే స్కూల్ కట్టాలని ఇప్పటి నుంచో పోరాడుతున్నామండి. అక్టోబర్ ఇంచుమించు సంవత్సరంన్నర నుంచి కూడా పిల్లలు రోజులు కాకుండా అలా పంపితే ముందు పంపించమని వారు 10 రోజులు పంపిదాకుండి మళ్ళీ అక్కడ కట్టడం స్టార్ట్ చేస్తున్నారండి. పిల్లలకి మేకైతే అక్కడ దూరం అయిపోయింది. అక్కడ ప్లేస్ కూడా మంచిగా ఉండదు. కాలువ పక్కనే సపోజ్ అటేమో పాములు గట్ట ఉంటాయి, డొంక ప్రదేశం అది. అందుకని అక్కడ వద్దు, మాకు పిల్లలకి ఇక్కడే కట్టమని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. స్కూల్ 100 సంవత్సరాలు బట్టి ఇక్కడేనండి స్కూల్. మేము పెళ్ళిళ్ళు అవ్వకముందు నుంచి పిల్లలకి స్కూల్ ఇక్కడేనండి, అవకాశంగా ఉంటుంది. ఇన్నాళ్ళు బట్టి ఇది వరకు అయితే 20 మంది 30 మంది ఉండేవారండి. మా పెళ్ళి అవ్వకముందు 100 సంవత్సరాల బట్టి నిర్ణయించిన బడి అండి స్కూల్ ఇది. మరి ఇక్కడే కావాలండి. మా వాళ్ళు కూడా కోర్టు ఎక్కారండి, మరి ఎక్కడికి అమరావతి కూడా తిరిగారండి, అక్కడక్కడ ఏలూరు తిరిగారండి, చాలా దిక్కులు తిరిగారండి, చాలా డబ్బులు ఖర్చు పెట్టారండి. అది మాట కూడా వినుకోకుండా మరి బీసీలు కాపులు సంబంధించిన వాళ్ళండి, మరి అక్కడే కావాలి. వాళ్ళు ఉండేవాళ్ళంటే 3 పిల్లలండి వాళ్ళు. మా పిల్లలేంటో 10 మంది 15 మంది దాకా 16 మంది. రాజకీయాలకు అతీతంగా మనం వద్దు, రాజకీయాలకు సంబంధం లేదు, పిల్లల భవిష్యత్తు ఇది, పాఠశాల అయితే ఇక్కడ కావాలనుకుంటున్నారు. కావాలండి, ముఖ్యంగా పాఠశాల ఇక్కడే ఉండాలండి. మాకు పాత స్కూల్ దగ్గర ఉండాలని కోరుతున్నామండి. అదని మేము చెప్పింది. పిల్లలు అయితే ఇప్పుడైతే ఆగస్టు నెల కాడ నుంచి స్కూల్ లేవండి, వాళ్ళ బతుకుదెరులు పోతున్నాయండి. ఒక రోజు నెలక రోజు నెలక ఎంతమంది పూట మేము ఆటాడి తెచ్చుకునే వాళ్ళకే మరి ప్రైవేట్ కట్టి బళ్ళు చదివించాలండి, కాన్వెంట్ చదివించలేము కదా. మరి ఈ బోర్డు స్కూలే మా వాళ్ళందరూ మా అగ్నిశ్వర శత్రులు అందరూ బోర్డు స్కూల్లోనే చదువుతారండి పిల్లలు. మేము ఫీజులు కట్టి బయట చదివించాలని చదివించుకోలేమండి.
అప్పటికప్పుడు తెచ్చుకునేవాళ్ళండి. ఎక్కడ ఫీజులు కట్టి చదివించగలమండి. అందు గురించి పాత బడి ఇక్కడ 100 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉందండి బడి. అసలు మరి మా పెళ్ళి అడుగు నుంచి కూడా ఇక్కడే ఉంది. మరి ఇక్కడే నిర్ణయించాలని మేము కోరుతున్నామండి. ఇదని మా కోరిక, ఇక్కడే నిర్ణయించాలండి బడి. ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే ఇక్కడే మాకు బడి కావాలండి. మరి అక్కడైతే బీచ్మెంట్ వేసి లేపుతున్నారండి. మరి కోర్టులు కూడా ఎక్కారండి. మా కుర్రోళ్ళందరూ మా వాళ్ళందరూ చేశారు కోర్టు. అది కూడా వినకుండా మరి అక్కడ నిర్ణయం చేశారండి బడి. మా పిల్లలు అప్పుడే నెల బట్టి ఆగస్టు నెల కాడ నుంచి స్కూల్కి పిల్లలకి లేదండి, చదువు లేదండి, భవిష్యత్తు పోతుందండి. మేము కాన్వెంట్లు చదివించుకోవాలి, ఫీజులు కట్టాలంటే మేము సరిపోమండి బిడ్డల గురించి. అదని మీకు అనేది. మాకు ఇక్కడే కావాలి, ఇక్కడే నిర్ణయించండి బడి. ఎంత పోరని ఇక్కడే కావాలండి మాకు బడి. రోహిత్ ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్. స్కూల్కి ఎందుకు వెళ్ళట్లా? స్కూల్లో గొడవలు జరుగుతున్నాయి, అందుకని వెళ్ళలేదు. ఏం గొడవలు? స్కూల్ అక్కడ కడుతున్నారని, అక్కడ కాలువ పడిపోతామని, ఇక్కడ స్కూల్ కట్టాలని కోరుకుంటున్నాం. అంటే వేరే చోట స్కూల్ కడుతుంటే అక్కడ కాలం ఉంది, పడిపోతారని భయం వేస్తుంది మీకు. మరి ఇప్పుడు ఉన్న స్కూల్ బాగానే ఉందా? మరి ఎందుకు వెళ్ళట్లా? అందుకోసమేనా ఇంకో చోట కడుతున్నారా? ఏం కోరుకుంటున్నావు? నీకు ఏం కావాలి? ఎక్కడ కావాలి? అక్కడ కావాలా? ఇక్కడే కావాలి. పేరేంటమ్మా? ఏ క్లాసు? 5th క్లాస్. నీ సమస్య ఏంటి? ఎందుకు వెళ్ళలేదు స్కూల్కి? ఆ స్కూల్లో అక్కడ కడుతున్నారు, మా వాళ్ళందరూనేమో ఇక్కడ కట్టమంటే పాత స్కూల్ కాడ అక్కడ కడుతున్నారు. అక్కడైతే ఇబ్బంది ఏంటి నీకు? అక్కడ ఆడుకుంటుంటే కాలువలో పడితే మా వాళ్ళేమో వేటకి వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ పాములు పుట్లు అవి ఉన్నాయి. ఇక్కడైతే ఇక్కడే బాగుందా మీకు? మా అక్క గీతమ్మది, నేను 3rd క్లాస్ చదువుతున్నాను. ఆడికి వెళ్తే మా నాన్న పంపించనన్నారు. అక్కడ కాలువ ఉంది, చుట్టూరు డొంకలు, మళ్ళీ పాములు పుట్ట ఉంది అక్కడ. ఇక్కడే కట్టాలని, ఇక్కడైతే బాగుంది మాకు. ఇక్కడే బాగుందా? దాదాపుగా ఇదే గ్రామానికి చెందిన 13 మంది విద్యార్థులు అక్టోబర్ నుంచి కూడా స్కూల్కి వెళ్లకుండా ఇళ్ల దగ్గరే ఉంటున్నారు. ఇంటి వద్దే ట్యూషన్ చెప్పించుకున్న పరిస్థితి. ఇదంతా దీనికంటది కారణం ఏదైతే మన పాఠశాల ఉందో, ఈ పాఠశాలలోని వీరు దాదాపు పూర్వ విద్యార్థులతో పాటు ఇక్కడ ఉన్న నివసిస్తున్న వారందరూ కూడా ఏంటంటే ఎప్పటి నుంచో మేము ఇక్కడే చదువుకున్నాం, మా పిల్లలు కూడా ఇక్కడే చదువుకున్నారు. కానీ ఇప్పుడు నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల భవనం ఏదైతే ఉందో అది ప్రధాన వ్యవసాయ కాలువైన కాలువ పక్కన ఉంది. కాలువ పక్కన ఉండడంతో మేమందరం కూడా మత్స్యకార వర్గానికి చెందిన వారు, మేమందరం కూడా ఆ గోదావరిలో వేటకు వెళ్ళిపోయి పొద్దుటెళ్ళి సాయంత్రం వస్తాం. ఈలోపు పిల్లలకి ఏమైనా జరిగితే మా వల్ల కాదు, మేము చాలా భయాందోళనగా ఉంది. అయితే స్కూలు అక్కడ కాకుండా ఇదే ప్రాంతంలో నిర్మించాలని కోరుతున్నాం. అయితే గతంలో దీనిపైనే మరొక స్టేర్ కూడా శాంక్షన్ అయింది అంటున్నారు. దీనిపైన ఇంకొక స్టేర్ వేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మా గ్రామానికి సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఇక్కడే చదువుకుంటున్నామంటున్నారు. ఏదైతే వేరే చోట కాలువ పక్కన కనుక పాఠశాల అనేది నిర్మాణం చేపడితే పిల్లల్ని స్కూల్కి కూడా పంపము, అలా అని చెప్పి మేము ప్రైవేట్ స్కూల్కి పంపే అంత స్తోమత కూడా మా వద్ద లేదని కూడా ఇక్కడ తల్లిదండ్రులు వాపోతున్నారు. ఎప్పటికైనా విద్యాశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ కూడా స్పందించి ఈ స్కూల్ సమస్యను పరిష్కరించాలని ఇదైతే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా వాపోతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.